హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని సివిక్స్లో 9th చాప్టర్ అయినటువంటి ప్రజాస్వామ్యం డెమోక్రసీ లెసన్ అయితే నేర్చుకుంటామండి. ఈ లెసన్లో మనకు మెయిన్గా 8 సబ్ టాపిక్స్ ఉన్నాయో వాటిని మాత్రమే అయితే డిస్కస్ చేసుకుందాం. మీరు కంప్లీట్ లెసన్ పీడిఎఫ్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ మనకు డెమోక్రసీలో మనం ఇవాళ ఏదైతే నేర్చుకుంటామంటే డెమోక్రసీ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ ఎలా ఉంటుంది, దాని యొక్క ఆరిజిన్ ఏంటి, డెఫినేషన్స్, ఎవాల్యూషన్ అండ్ గ్రోత్ ఆఫ్ డెమోక్రసీ, ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ, టైప్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇలా అన్ని రకరకాలుగా ఉన్నాయండి. వాటిని మనమైతే ఇవాళ నేర్చుకుందాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి, జాగ్రత్తగా లైన్ టు లైన్ చెప్తున్నాను కాబట్టి చూస్తూ మనం చదువుతూ నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. మెయిన్గా ఇక్కడ మనకు డెఫినేషన్స్ ప్రతి లెసన్లో సేమ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం అనేసి అంటున్నారండి. మనకు వచ్చేది బిట్స్, దానికే మనం టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ డెఫినేషన్స్కి అందులో ఏ బిట్ ఏ రకంగా ఇస్తారనేసి మనం థింక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, టైం అనేది వేస్ట్ అవుతుంది. జస్ట్ అలా చదువుతూ వెళ్ళిపోండి. మనకు ఇంటర్ అనేది కొత్తగా కనిపిస్తుంది టెక్స్ట్ బుక్ అనేది, ఎందుకంటే 6th నుండి 10th వరకు ఆల్రెడీ మనము టెట్ కోసం అయితే చదువుతుంటాం. వాటిని చూసి మనకు ఈజీగా అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం మనం చూస్తాం కాబట్టి అబ్బా ఇంత టాపిక్ ఇంత లెంగ్తీగా ఉందా అనిపిస్తుంది. కాదు, 1 or 2, 3 టైమ్స్ కన్నా రివిజన్ చేస్తే ఒకే టెక్స్ట్ బుక్ని అది కూడా ఈజీ అయిపోతుందండి. ఓకే, మనకు ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చూడండి. ప్రజాస్వామ్యం ఒక తరహా ప్రభుత్వమే కాదు, ఒక జీవన విధానం కూడా. ఇది రాజకీయ ఆదర్శాలు, ఆర్థిక విధానాలు, సామాజిక వాడుకలు, నైతిక నియమాలతో కూడిన ప్రభుత్వ సముదాయము. మనకు ప్రజాస్వామ్యం అనేది రాజకీయ ఆదర్శాలు, ఆర్థిక విధానాలు, సామాజిక వాడుకలు, నైతిక నియమాలతో కూడిన ప్రభుత్వ సముదాయమే మనకు ప్రజాస్వామ్యము. ఆధునిక ప్రభుత్వాలను ప్రజాస్వామ్యం, నియంతృత్వం అని 2 ప్రధాన రకాలుగా అయితే వర్గీకరించారు. ప్రజాస్వామ్యం అనేది స్వాతంత్రం, సమానత్వం, న్యాయాలకు హామీ ఇస్తుందని అనేక మంది పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అనేక రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ప్రాచీన గ్రీస్లో ఎథెన్స్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఉత్తమ ప్రభుత్వంగా భావిస్తే అజ్ఞానుల పాలనగా మనకు ప్లేటో అనేది పేర్కొన్నారు. ప్లేటో ఏమన్నారు? అజ్ఞానుల బల పాలనగా ప్లేటో పేర్కొన్నాడు. వక్రబుద్ధి గల అనేకుల పాలనగా అరిస్టాటిల్ అనేసి భావించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రసిద్ధి చెందిన అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యాన్ని సులభమైన అర్థంలో పేర్కొంటూ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యాన్ని ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల వలన నిర్వహించబడే ప్రభుత్వమే పేర్కొన్నాడు. ఇది మనకు ఎవ్రీ లెసన్లో కూడా కనిపిస్తుంది లైన్ అండి, కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అబ్రహం లింకన్ ప్రజాస్వామ్యాన్ని చాలా ఈజీ వేలో మనకు మీనింగ్ అనేది ఇచ్చారు. ఏమని? ప్రజాస్వామ్యాన్ని ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల వలన నిర్వహించబడే ప్రభుత్వంగా పేర్కొన్నాడు. ఇది మనకు ఇంట్రడక్షన్ పార్ట్ అయితే. మరి దాని యొక్క ఆరిజిన్ అనేది మనకి ఎలా ఏర్పడింది అనే దానికి చూద్దాం. ఇక్కడ డెమోక్రసీ అనే ఇంగ్లీష్ పదం డెమోస్ మరియు క్రాటోస్ అనే 2 గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోక్రసీ అనే ఇంగ్లీష్ పదం డెమోస్ మరియు క్రాటోస్ అనే 2 గ్రీకు పదాల కలయిక నుంచి ఆవిర్భవించింది. డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే అధికారం లేదా పాలన అనేసి. డెమోస్ యొక్క అంటే ప్రజలు, క్రాటోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం. సాధారణంగా ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం ఉండడం. గ్రీకుల ప్రకారం ప్రజాస్వామ్యం ప్రత్యక్ష స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రజాస్వామ్య ఆవిర్భావం అనేది ప్రప్రథమంగా ఎథెన్స్ అసెంబ్లీతో ముడిపడి ఉంది. గ్రీకు పౌరుల మొట్టమొదటిసారి నగర రాజ్యానికి సంబంధించిన వివిధ చట్టాలపై ప్రత్యక్షంగా ఓటు వేయడం అయితే జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఈ లెసన్ అయితే మనకు కొద్దిగా ఎక్కువ అయితే ఉందండి. ప్రజాస్వామ్యం అనేది కొద్దిగా లెంగ్తీగా ఉండే క్లాస్ కదా, కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. అలానే పీడిఎఫ్ కూడా నేను సెండ్ చేస్తానండి. ఓకే, డెఫినేషన్స్ చూడండి. ప్రజాస్వామ్యాన్ని పలు దృక్పథాలలో నిర్వచించడమైంది. రాజకీయ కోణంలో ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పించడంగా పేర్కొనవచ్చు.
ఇంకా ఆర్థిక పరంగా ప్రజాస్వామ్యం అంటే దోపిడీని నిషేధించడము. సాంఘిక కోణంలో ప్రజాస్వామ్యం అనేది వ్యక్తుల మధ్య కులం, వర్గం, పుట్టుక, మతం, భాష వంటి అంశాల ప్రాతిపదికపై అన్ని రకాల వివక్షతలను నిర్మూలించడంగా భావించవచ్చు. మనకు ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం, అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ప్రజాస్వామ్యానికి అనేక అర్థాలు ఉండడమే ఇందుకు కారణం. కాబట్టి మనకు ప్రజాస్వామ్యానికి ఏ ఒక్క సంతృప్తికరమైన నిర్వచనం అనేది లేదు. అయినప్పటికీ వాటిలో కొన్నింటిని అయితే కింద ఇవ్వడం అయితే జరిగింది. వాటిని ఒకసారి చూద్దాము. అబ్రహం లింకన్ వచ్చేసి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించబడే ప్రభుత్వం అనేసి అబ్రహం లింకన్ అన్నారు. మరి లార్డ్ బ్రైస్ వచ్చేసి పాలన అధికారం సమాజంలో ఏ ఒక్క ప్రత్యేక వర్గానికి కాకుండా అన్ని వర్గాలకు చెంది ఉండడమే ప్రజాస్వామ్యం అనేసి లార్డ్ బ్రైస్ అయితే అన్నారండి. నెక్స్ట్ ఎంవి డైసీ వచ్చేసి జాతి మొత్తంలో అత్యధిక సంఖ్యాక ప్రజా సముదాయము పాలనలో భాగస్వామ్యం కలిగి ఉండే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అనేసి డైసీ అన్నారు. మెకైవర్ వచ్చేసి ఎవరు ఏ విధంగా పరిపాలన చేయాలనే విధానాన్ని నిర్ణయించడమే ప్రజాస్వామ్యం అని ఆయన ప్రతిపాదించారు. మరి జేఎస్ మిల్ వచ్చేసి మొత్తం ప్రజానికానికి కానీ వారిలో అధిక సంఖ్యాకులు కానీ నిర్ణీత వ్యవధులలో ఎన్నుకునే ప్రతినిధుల ద్వారా పాలనాధికారం నిర్వహించే ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం అనేసి జేఎస్ మిల్ యొక్క నిర్వచనము. ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ చూడండి. ప్రజాస్వామ్యం లక్షణాలు. ప్రజాస్వామ్యం అనేది రాజకీయ సిద్ధాంతమే కాకుండా సామాజిక ఆర్థికపరమైన జీవన విధానంగా కూడా మనకు భావించవచ్చు. అందులో కింద పేర్కొన్న మౌలిక లక్షణాలు ఉన్నాయి. వాటిని ఒకసారి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ప్రజాప్రభుత్వం అండి. పాపులర్ గవర్నమెంట్. ప్రజాస్వామ్యం అనేది ప్రధానంగా ప్రజల చేత నిర్వహించబడే ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలితులుగా వ్యవహరిస్తారు. ఓటర్లకు అంతిమ సార్వభౌమాధికారం ఉంటే వారి ప్రతినిధులు ప్రభుత్వంలో తక్షణ యజమానులుగా పరిగణించబడతారు. ఓటర్లతో పాటుగా వారి ప్రతినిధులు ప్రభుత్వ వ్యవహారాలలో కీలక పాత్రను అనేది పోషిస్తారు. సెకండ్ చూడండి, ప్రజల నియంత్రణ, పాపులర్ కంట్రోల్ చూసుకుంటే ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ వ్యవహారాలలో ప్రజల నియంత్రణ ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలను నియంత్రించడంలో వివిధ విధానాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను అయితే వెల్లడిస్తారు. ప్రభుత్వం అనుసరించే యోగ్యమైన చిత్తశుద్ధి గల సంక్షేమ ఆధారిత కార్యక్రమాలకు వారు మద్దతిస్తారు. అదే సమయంలో రాజ్యాంగ విరుద్ధమైన శాసన చర్యలను ఎటువంటి సంకోచం లేకుండా వ్యతిరేకించేందుకు సన్నద్ధులుగా కూడా ఉంటారు. ఎవరిక్కడ? ప్రజాభీష్టాలను విస్మరించే లేదా అతిక్రమించే నాయకులను అంతిమంగా తొలగించగలుగుతారు. నెక్స్ట్ వ్యక్తి హుందాతనం చూడండి. థర్డ్ వచ్చేసి ఇండివిజువల్ డిగ్నిటీ. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం వ్యక్తుల హుందాతనాన్ని గౌరవిస్తుంది. సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో నివసించే సామాన్య వ్యక్తులు సైతం తమ అభిప్రాయాల వ్యక్తీకరణలో అనేక అవకాశాలను అయితే పొందగలుగుతారు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎలక్షన్స్. ప్రజాస్వామ్యం ఎన్నికల సన్నిహిత సంబంధాన్ని అయితే కలిగి ఉంటాయి. ప్రజాస్వామ్యం రాజ్యాంగ సూత్రాల ప్రకారం నిర్ణీత సమయాలలో ఎన్నికల నిర్వహణకు వీలు కలిగిస్తుంది. ఆ ఎన్నికలలో వయోజన పౌరులు వివిధ ప్రాతినిధ్య సంస్థలకు తమ ప్రతినిధులను అయితే ఎన్నుకుంటారు. ఎన్నికలను పౌరులు సువర్ణ అవకాశంగా పరిగణించి స్వార్థబుద్ధి, సంకుచిత మనస్తత్వం గల నాయకులకు బదులుగా సమర్థత, నిజాయితీ గల వారిని తమ ప్రతినిధులుగా అయితే ఎంపిక చేసుకుంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రజలకు జవాబుదారీ, పబ్లిక్ అకౌంటబిలిటీ. ప్రజాస్వామ్యం ప్రజలకు జవాబుదారీతనాన్ని కలిగి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తక్షణమే శాసనసభ్యులకు, అంతిమ ఓటర్లకు బాధ్యత వహిస్తాయి. అధికార పీఠాలను అధిష్ఠించే వ్యక్తులు తమ అధికార బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా, సంయమనం, విశ్వసనీయతతో నిర్వహిస్తారు. ప్రజలు విశ్వాసంతో ఉన్నంతకాలం వారు అధికార పదవులలో కొనసాగుతారు. లేని ఎడల ప్రజలు ఆగ్రహం, అసహనాలకు గురై తమ పదవుల నుంచి వైదొలుగుతారు. సిక్స్త్ వన్ ప్రాథమిక స్వేచ్ఛలు, ఫండమెంటల్ ఫ్రీడమ్స్ చూడండి.
ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రాథమిక స్వేచ్ఛలను అయితే అనుభవిస్తారు. ప్రజాస్వామ్యం పౌరులు మనకు పౌర, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక తదితర స్వేచ్ఛలకు అవకాశం అయితే ఇస్తుంది. ధర్మిల ప్రజలు సమావేశ, ఉత్పత్తి, విద్య, వినోదం, సంచారం, నివాసం, ఆస్తి వంటి విషయాల్లో అనేక ప్రాథమిక స్వేచ్ఛలను అయితే అనుభవిస్తారు. ప్రాథమిక స్వేచ్ఛలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ప్రజలు వాటిని అనుభవించేందుకు ప్రజాస్వామ్యం హామీ అనేది ఇస్తుంది. ఇంపార్టెంట్ ఇది. ప్రజాస్వామ్యం రకాలు చూడండి. టైప్స్ ఆఫ్ డెమోక్రసీ. టైప్స్ ఆఫ్ డెమోక్రసీలో మనకు 2 టైప్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, సెకండ్ పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఈ రెండింటిని మనం అయితే ఇప్పుడు చూద్దాము. ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం, డైరెక్ట్ ఆర్ ప్యూర్ డెమోక్రసీ. ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీకు, రోమన్ నగర రాజ్యాలలో అమలు ఉండేది. ప్రాచీన భారతదేశంలో బౌద్ధ కాలంలో ఈ పద్ధతి నెలకొన్నది. ఏ పద్ధతి? ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం. ప్రస్తుతం ఈ పద్ధతి గతకాలపు సంఘటనలో మిగిలిపోయిందని కొందరు భావించారు. ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం అయితే జరుగుతుంది. శాసన సంబంధమైన అధికారాలని వారు చెలాయిస్తారు. ప్రజల చట్టసభలలో పాల్గొని చట్టాలను అయితే రూపొందిస్తారు. రాజ్య వ్యవహారాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం అనేది వహిస్తారు. అయితే ఒక ప్రదేశంలో పరిమితంగా మాత్రమే ప్రజలు నివసించే చిన్న రాజ్యాలకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం సరైనది. జస్ట్ ఇది మనకు చిన్న రాజ్యాలకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది పాసిబుల్ అవుతుంది. అయితే విస్తారమైన భౌగోళిక ప్రదేశం గల రాజ్యాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం మనకు పాసిబుల్ అయితే కాదండి. అది ఎప్పటికీ అసాధ్యంగా అయితే పేర్కొనవచ్చు. అలాగే విభిన్నమైన లక్షణాలు, జనాభా గల రాజ్యాలకు ఈ పద్ధతి అస్సలు పనికిరాదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజాభిప్రాయ నివేదన, పునరాయనం, ప్రజాభిప్రాయ నిర్ణయం వంటి పద్ధతుల ద్వారా శాసన నిర్మాణంలోని లోపాలనైతే తొలగించవచ్చు. ఈ రకమైన పరిస్థితిని స్విట్జర్లాండ్లో కొన్ని కాంటన్లలోనూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలోనూ నెలకొని ఉంది. ఇంకా సెకండ్ చూడండి, పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సాధారణంగా ఆధునిక రాజ్యాలు భౌగోళిక పరంగాను, జనాభా సంఖ్య పరంగాను పెద్దవిగా అయితే ఉంటాయి. కాబట్టి ఇటువంటి రాజ్యాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని మనం ఊహించలేము. ఈ రాజ్యాలలో ప్రభుత్వ పాలన ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధుల ద్వారా కొనసాగుతుంది. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా రాజ్యాభిష్టాన్ని రూపొందించి వ్యక్తీకరిస్తారు. సార్వభౌమాధికారం ప్రజలకే చెందుతుందని, ప్రజల ప్రతినిధులు ఆ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తారని సూత్రంపై ఆధారపడి ఈ మనకు పరోక్ష ప్రజాస్వామ్యం పనిచేస్తుంది. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత అనేది వహిస్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంటే మనకు ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైతే వారు ప్రజలు ఎన్నిక సమయంలో పదవుల నుంచి తొలగించేస్తారు. కాబట్టి ప్రజాప్రతినిధులు ప్రజలకు ధర్మకర్తలు అంటే మనకు సంరక్షకులుగా వ్యవహరించడం అయితే జరుగుతుంది. వారు ప్రజాభిప్రాయానికి విలువ అనేది ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ లెసన్లో కొన్ని టాపిక్స్కి అయితే డిస్కస్ అయితే చేసుకున్నాం కదా. మీరు కంప్లీట్గా లెసన్ని చదవాలంటే మనకు పీడిఎఫ్ అనేది నేను ఇస్తానండి. ఆ పీడిఎఫ్ని మీరు చక్కగా తీసుకునేసి జిరాక్స్ చేయించుకొని యూజ్ చేసుకోండి, హ్యాపీగా చదువుకోవచ్చు. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాసెస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే మనకు ప్రజెంట్ మన క్లాసెస్లో ఇప్పటికీ 6th నుండి 10th వరకు అయితే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేశానండి. ఇంకా ఎవరైనా చూడకోకుండా వాటిని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. మెథడాలజీ కూడా ప్రాక్టీస్ బిట్స్ చేశాను, అలాగే పిఐఈ కూడా ఉంది. ఇంకా ఎవరైనా చూడకుంటే మన ప్లేలిస్ట్లో ఉంటాయండి. ఆ లెసన్స్ అన్నీ కంప్లీట్గా చూసి ప్రిపేర్ అవ్వండి.